నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? ఓకే. ఏంటి ఇవాళ ఏం లేదా మరి ఇంట్లో పని? పని చేసుకున్నాను, డ్యూటీకి వెళ్ళేసి వచ్చారు. ఓకే, వంట పని అయిపోయి వచ్చారు. ఓకే. నేను 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 రియల్గా చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే స్టడీ చేసి కూడా ఎటు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అనేది హోమ్ని, ఇంటిని బ్యాలెన్స్ చేయాలని తపనలో చాలామంది ఉంటారనమాట. సో మీరు చదువుకోకున్నా కూడా, అంటే ఎంతవరకు చదువు ఉంటారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th పాస్ అయ్యాను. పాస్ అయిపోయారు. మ్యారేజ్ ఎప్పుడైంది మరి? 10thలోనే. 10thలోనే మ్యారేజ్ అయిపోయిందా? ఓకే. అంత జల్దీగా ఎందుకు పెళ్లి చేసేసారు? పెళ్ళి చేయలేదు, నా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ఇంట్లో నొప్పించుకోనా? అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అంతా ఊర్లో ఎలా ఉంటుంది మొత్తం వైరల్ చేసేసి పడేసారు. నేను అతన్ని లవ్ చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరు నమ్మట్లేరు. ఎలాగో నన్ను ఆడపిల్లగా మొత్తం ఫెయిల్ చేసిర్రు. ఇంకొకరిని తర్వాత ఇచ్చినా కూడా ఆ అబ్బాయిని లవ్ చేసినావు అని అంటారు, నువ్వు చేయలేదని ఎవరు నమ్మరు. ఈ రోజుల్లో నిజం కంటే అబద్ధమే నమ్ముతారని ఎందుకు నాకు ఆ మాటలన్నీ ఎందుకని అమ్మ వాళ్ళు ఇవ్వను, అసలు వద్దు ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్తే నేనే వచ్చేసాను ఇంట్లో నుంచి. అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ తర్వాత గొడవలైనా ఇక మాటలు లేవు ఇక మధ్యలో. ఓకే. 10th వరకు చదువుకున్నారు కదా, అసలు ఏంటి మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉండేది? అంటే మాది వరంగల్ సైడ్ మేము, మహబూబాద్, కానీ ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటాం. బంజారా హిల్స్లో ఉంటారు. ఓకే. స్టడీ అనేది 10th వరకు కంప్లీట్ అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా? ఇష్టం లేదు. ఓకే. ఇప్పుడు ఫాదర్ అంటే మీ డాడీకి ఏమన్నా ఇష్టం ఉండేనా మరి? మా నాన్న లేదు. నాన్న లేరు అంటే చిన్నతనంలోనేనా? నేను చూడలేదు నాన్న చిన్నప్పుడు. చూడలేదంటే అర్థం కాలేదు. నేను అస్సలు చూడలే డాడీని. ఫొటోస్ అయినా చూడాలని చాలా ఇష్టపడ్డాను, కానీ ఫొటోస్ లేవని చెప్పారు. చాలా చోట్ల ఎంక్వైరీ చేశా కానీ ఫొటోస్ దొరకలే. చూడాలని ఎంతో కోరికగా ఉంటుంది, అసలు ఎలా ఉంటారు మా నాన్న అని చాలామందిని అడిగాను. మీ పెద్దనాన్న అలా ఉంటారు, పెద్దనాన్నని చూసా, కానీ ఎంతైనా సేమ్ ఉండరు కదా, డిఫరెంట్ ఉంటారు అనే నా ఫీలింగ్. ఒక్క ఫోటోని ఎక్కడైనా ఉంటుందని చాలా ఎంక్వైరీ చేశా, కానీ నా అదృష్టం లేదనుకుంటా. లేరు, ఎవరిని అడగడానికి లేదు. మా తమ్ముడు పుట్టాక 16 రోజులు అవుతుందట, అప్పుడే చనిపోయారు. ఓకే. ఎలా చనిపోయారు మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఉరేసుకో. మీరున్నారా అప్పుడు? నేనే ఉన్నా. అంటే ఎత్తుకొచ్చారట, కోపంతో గొడవ అయినప్పుడు నేను ఇష్టమని నన్ను ఎత్తుకొచ్చి ఆయన పక్కలో పండుకోబెట్టుకొని నైట్ అంతా ఇక ఆయన ఎప్పుడు ఊరేసుకున్నాడో నాకు తెలియదు. నేను మాత్రం నాకు తెలియదు కదా, చిన్న పాపం కాబట్టి అలాగే పండుకొని ఉన్నానట. 1.5 year ఏముండేనట, నాకు తెలియదు. అయితే మేనత్త వచ్చి డోర్లను చూస్తే కొంచెం హోల్ ఉంటాయనట, అందులో చూస్తే డాడీ ఊరేసుకొని ఉండగా చూసి గట్టిగా కొర్రేసరికి నేను చిన్న పాపనిగా డోర్ తీయడానికి కూడా రావట్లేదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఊరేసుకుంటున్న టైంలో మీరు ఇంట్లోనే ఉన్నారు? పక్కనే ఉన్నా నేను, కానీ నాకు తెలియదుగా మ్యామ్. చిన్న పాప పిల్లలకి మ్యాక్సిమం నిద్రపోతే లేవరు. ఒక 5 minutesలో మ్యాక్సిమం ఊరేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది. నాకు తెలియదు కదా. డోర్ తీయడానికే చాలా కష్టపడ్డానట. డోర్ తీయడానికి రావట్లేదు, లోపల పోవడానికి లేదు, ఇల్లు పగలగొట్టాలి అన్నట్టుగా ఉందట. అయితే చాలాసేపు బయట నుంచి మినిమం ఒక 1/2 hour దాకా డోర్ ఇలా తీ అలా తీ అని ఎంత కన్ఫ్యూజ్ చేసినా చిన్న పాపను కాబట్టి తీయడానికి చాలా రిస్క్ తీసుకున్నానట. ఏదో అలా చేసి తర్వాత మాత్రం ఇట్లా లాగానట. అప్పుడు లోపలికి వచ్చి చూస్తే మా డాడీ చనిపోయి ఉన్నారని. నా అదృష్టమో దురదృష్టమో కానీ నేను ఆయన ఫోటో చూడలేదు, కానీ ఆయన పక్కన నేనే శవం పక్కన ఉన్నా, కానీ నా అదృష్టం లేదు. ఒకవేళ నిజంగా అంటే తెలియని వయసు కాబట్టి ఆయన ఊరేసుకుంటున్నాడు, ఆయన చనిపోతున్నాడు అనేది తెలియని మైండ్లో మీరుండే ఆ టైంలోనే ఆయన చనిపోయాడు. ఎందుకు కారణం ఏంటంటే ఏమైనా ఐడియా ఉందా? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గొడవ అయిందట, తాతయ్య కొట్టారట. అయితే నన్ను ఎందుకు అంటే మా మమ్మీని మా డాడీ కొట్టడం, అప్పుడే తమ్ముడు పుట్టాడు కదా, ఒక 15 రోజులు 16 రోజుల్లో పుట్టంగానే నువ్వు అమ్మాయిని వచ్చి మా ఇంటికి వచ్చి కొడతావని ఎవరికైనా కోపం ఉంటుంది కాబట్టి తాతయ్య కొట్టారట. మా అమ్మయ్య తాతయ్య కొట్టారని అంటున్నారు అడిగితే. అందుకు ఊరేసుకున్నాడట ఇంటికి వచ్చేసి.